నడపాల్సిన ట్రైన్ ని మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై సుడిగాలి సుధీర్ అండ్ టీం పంచులతో నడిపిస్తున్నారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అండ్ టీం. ఎక్కడ జర్నీ చేసినా మనతో పాటు అమ్మాయిలతో ట్రావెల్ అవుతుంటారు. మన జాతకం అలాంటిది. కన్యరాశి కదా కన్నెల రాశి అని పెట్టాలి. ఏరా ఏంటి సంగతులు? జాబ్ ఏం చేస్తున్నా? జాబ్ ఏం కదరా, బిజినెస్. ఏ బిజినెస్ రా? పత్తి వ్యాపారం. ఏ బిజినెస్ రా? చేపల బిజినెస్. ఎన్ని చెరువులు వేసావరా? చెరువులేం కాదు, ఇంట్లో అక్వేరియం లో చేపలు పెంచుతున్నా. ఈ పిల్లలు పెడితే పక్కింటి వాళ్ళకి అమ్ముతుంటామాట. చేపలు కూడా వదలట్లేదా? నువ్వేం చేస్తున్నావు? నాకేంట్రా 2 చేతులు సంపాదిస్తున్నాను. సంపాదిస్తున్నాండి. 20,000 సంపాదిస్తున్నారా? 20,000 సంపాదిస్తే 2,000 సంపాదించాడు. ఈ చేతితో 10,000 తీసుకుంటున్నా, ఈ చేతితో 10,000 తీసుకుంటున్నా సాలరీ. ఒకే చేతితో తీసుకోవచ్చుగా. ఏమన్నారా? కొంచెం వాటర్ ఇవ్వండి. బయటికి వెళ్తాగు ఒకటే ఉంది. బయట అంతా ఉప్పుకుంటారు వాటర్, నా వల్ల కాదు. ఏంటి ఇది కూడా ఉప్పుకున్నాయి? ఆ వాటర్ ఇది. మట్టికి పడుకునేటప్పుడు జాగ్రత్త. ఏరా కిటికీ వైపు తల పెట్టి పడుకుని బయట నుంచి చైన్ స్నాచర్స్ ఉంటారన్నమాట, లాగేస్తారు చైన్లు. అందుకే తల అడ్డుపక్క పెట్టుకొని కాలు కిటికీ వైపు పెట్టుకో. మా పెద్దమ్మ లాస్ట్ టైం ఇటుపక్క కాలు పెట్టి అటుపక్క తల పెట్టుకుంది, అయినా చైన్ పోయింది. అలాగా ఆడెవడో కిటికీలో చేయి పెట్టి కాలు మీద కొట్టాడు. ఏం బాబు అని ముందుకు వచ్చి లాక్కి వెళ్ళిపోయాడు. ఎంత భారంగా ఉంది తెలుసండి మా పై. ఎప్పుడైపోతే మా పంచులను వెయిట్ చేస్తుంటే అందుకే టైం ఇచ్చా, వేసుకో పంచులు వేసుకో. గ్యాప్ ఇచ్చే ముందు మాకు చెప్పండి చాలంతే. పని చేసే ముందు కూడా చెప్పండి మాకు. పక్కన అమ్మాయి ఎదిరిపోయింది. ఇంకెవరైనా కలరింగ్ ఉంటే బాగుంటది. వస్తుంది వస్తుంది. చూసావేంటే అసలు మన ట్రైన్ ఎక్కుతుంటే అందరూ అగ్గలిస్తున్నారు మనకి. థ్యాంక్స్ అండి. ఉంది పక్కన ఆవిడ ఉంటాడు. అన్నయ్య ఉంటాడు రా. అవునా? ఏంటి బావగారు, ఏంటి సంగతులు? మీ అన్నయ్యలు చూడవే ఎంత బాగా పలకరిస్తున్నారు. ఏమవుతుంది తను? నాకు లవర్ అవుతుందండి. ఏంటమ్మా మీ బాయ్ ఫ్రెండా? అవునండి. మరి తింగరలో ఉన్నాడు, ఎలా నచ్చానండి? బాయ్ ఫ్రెండ్ చూడ్డానికి తింగ రోడ్లానే ఉంటాడు, కానీ మన్మధుడు. వెళ్ళిపోతానులే, చెమట పడుతుందా? ఏసీ ఆన్ చేయనా? మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వద్దులే. చాలా బాగుంది. ఏదో చిన్న ట్రైలేసి వస్తా. కొంచెం జరుగుతారండి, ఉక్క పెడుతుంది విండో దగ్గర కూర్చుంటే. ఏం చేస్తున్నారు మీరు? ఏం నాకు తెలియదు అనుకుంటున్నారు మీరు అసలు? ఆ పక్కన కూర్చొని వెళ్ళండి మీరు అసలు. మబ్బు రాజా పెద్ద నాకు తెలివి తక్కువ అనుకుంటున్నారేమో అసలు. నాన్న అందుకే కదా నన్ను లవ్ చేశాను. ఇందాక లెఫ్ట్ హ్యాండ్, ఇప్పుడు రైట్ హ్యాండ్. ఏమైంది? నువ్వు లెగరా, నన్ను లెగరు. అక్కడ కూర్చొని నువ్వు సరిపోయింది. సరే రేడు పక్కన కూర్చోబెట్టాను. నీ నెయిల్ పాలిష్ భలే ఉంది, చాలా బాగుంది కలర్. ఇది ఎక్కడా చూడలేదు. రింగ్స్ కూడా బాగున్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? నెయిల్ పాలిష్ బాగుందని చెప్తున్నానండి. నేను చెప్పానా నువ్వు నచ్చితే నచ్చదు ఎవరికన్నా నచ్చింది చూసా. నెయిల్ పాలిష్ ఉందా మన దగ్గర ఏమన్నా? ఏంటండి? నెయిల్ పాలిష్. ఆ డబ్బా లీటర్ ఉందని కావాలా మీకు? ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఎంతమందికి పెట్టేస్తారండి? అరే రాంప్రసాద్, నా బాగా ఆకలిగా ఉందరా. అర్జెంట్ దిగిపోండి, స్టేషన్ రాపని దూకండి, వెళ్ళిపోండి. ఏంటి ఆదోస్తారు? ఆకలి అన్నారు కదండి. ఇట్లా స్పెషల్ క్వాలిటీస్ ఏమన్నా నేను లవ్ చేశారు? ఏమనుకుంటున్నారు మీరు ఆయన గురించి? చూడ్డానికి అలా ఉంటారు, కానీ కాలేజ్ డేస్ లో స్పోర్ట్స్ మెన్. బాబు అష్టాచమ్మాలో నేను అసలు ఇలా వేస్తే అష్టపడిపోయింది నాకే. ఎందుకంటే బచ్చాలట్లో 4 బళ్ళు దూరికేసా. ఒక్కడి పిల్లండి. ఏంటి ఈ స్పోర్ట్స్? నేషనల్ లెవెల్ లో కొడదామని వెళ్ళానండి. మరి ఏమైంది? అక్కడ లేదంట కదండి అది. అయినా కానీ మీరు
థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ రా. ఏం చేస్తున్నారు ఏంటండి గోదావరి వచ్చిందండి, ఏమేస్తున్నారు? 5 రూపాయలు బిల్ వేస్తున్నాను. ఈ బిల్ వేసండి మనం ఏదైనా కోరుకుంటే వెంటనే అయిపోతుందండి. ఆయ్. వెంటనే అయిపోద్దా? వెంట అయిపోతే వేసేస్తాడు కాయిన్స్ ఇప్పుడు. అయ్యమోని ఇలా మొక్కున్నాను కదా, అయిపోయిందండి. ఏం మొక్కున్నానండి? కాయిన్ మునిగిపోవాలని ఒప్పుకున్నానండి. మీరు కాయిన్ వేస్తారు కదండి, వేసానండి. మొక్కున్నారండి, మొక్కున్నానండి. అయిందండి, అయిపోయిందండి. ఏమైందండి? బ్రిడ్జ్ దాటియాలనుకున్నా అయిపోయిందండి. నువ్వేసాను మొక్కోరా? మొక్కుంటా. ఆ కోరికలు తీరవు. ఏం మొక్కున్నారు అటు చూస్తున్నావు? ఇద్దరు బాగుండాలని మొక్కుంటున్నా. అంతేనా? అంతే. ఎవరిద్దరు? ఎవరిద్దరు? వీళ్ళిద్దరు. లేదండి, అసలు మొక్కు అనేది ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ అసలు ఏం కనిపించట్లేదండి. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే చైన్ మనం ఇక్కడ లాగామనుకో డ్రైవర్ కి ఎలా తెలుస్తుంది? నువ్వు రాత్రి చేసి మరి ఉదయం తెలిసిపోవట్లేదు మాకు. తెలీదు అది, ఎలాగండి? నాకు తెలిసి నేను చెప్తాను. బాబోయ్ బాబోయ్ మీరు యాక్చువల్ గా అండి ఇలా లాగిన వెంటనేనండి ఈ తాడని చైన్ అని తెల్లండి డ్రైవర్ మెడలో కట్టుకుంటాడండి. ఇలా లాగ్గానే టైట్ అయిపోద్ది కదండి, వెంటనే ఆపేస్తాడండి. టికెట్ ఇవ్వండి. ఇక్కడ కాదు, మీరు తీసుకున్నారా లేదా నేను చెక్ చేస్తా. తీసుకున్నానండి. మరి ప్రియా ఏమి టికెట్? ఓకే, నీ టికెట్ ఏది? లేదండి, టికెట్ అండి. అదేంటది అలాగేలాగా? లగేజ్ కదండి నేను. ఎట్లా లగేజ్ అవుతావా? నేను లగేజ్ అండి. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఓకే. మీ టికెట్ ఏది? టికెట్ తీసుకోలేదు. తీసుకోలేదు, అదేం సమాధానం రా? ఫైన్ ఎంత కట్టాలి? 2000. ఇంకో 2000. ఈ 2000 తీసుకుని కదా ఇంత ముందు 200 టికెట్ పెట్టుకోవచ్చు కదా. అదే చెల్లలేదు అన్నాడు, అందుకని తీసుకోలేదు. మిమ్మల్ని ఎప్పుడో కోటేసుకొని చూసానండి. టీసీ కదండి మీరు. పార్ట్ టైం. పార్ట్ టైం కాదు మేడం, పెళ్లి లేని వాళ్ళని సంలాయించాలి కదా. అదేదో నాకు చెప్పండి, బాగుంటుంది. ఇది ఎంత అండి? ఇది 10 రూపాయలు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. అదేంటది? వాళ్ళు మాకు ఫ్యాన్స్ అండి. ఇంకేం చేస్తుంటాడు మీ ఆయన? మా ఆయన అవ్వలేదండి, బాయ్ ఫ్రెండ్ మాత్రమే ఇప్పుడు. ఓహో, మీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు? కామెడీ చేస్తుంటాడు. కామెడీ చేస్తుంటాడా? కామెడీ చేస్తాడా? ఏదో కామెడీ చేయరా? చేయమని కామెడీ అరే కామెడీ చేయరా? కామెడీ నన్ను కొంచెం దూరం జరగదా? రెడీ 1 2 3 గో. కామెడీ 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 కామెడీ. చూసారా ఎంత బాగా చేశాడు కామెడీ. దీని కామెడీ అంటారా? ఎప్పుడు నేనే చేస్తున్నాను కదండి, మీరు కూడా చేయాలి కదండి. ఏం చేస్తుంటారు మీరు? మన హిమాలయాలకి మంచు సప్లై చేస్తుంటాంలేండి. అక్కడ మంచి ఉంటుంది కదండి ఆల్రెడీ. మన సప్లై చేస్తాం, ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి అక్కడ పెడుతుంటాం. మీరేం చేస్తా ఉంటారు? ఇది ఇంకా డేంజర్. అండ్ మీరేం చేస్తారు? నేను ఎడార్లో బోరు బావి వేస్తుంటానండి. పొలాలన్నీ అయిపోయి ఎడారికి వెళ్ళావా? ఇక్కడ ప్లేస్లు వేసుకుంటారు కానీ ఎడార్లు వేయడం ఏంటండి? బోర్లు అందులో నీళ్లు పడవు కదండి. నీళ్ళు బావి లేనండి, ఇసుక బావిలు వేస్తూ ఉంటాయి ఎడారిలోని. ఇసుక బావిలండి. అయిపోతుంటే ఇసుక లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఏం చేస్తారు ఇసుకని? బీదరిల్లు అమ్ముకుంటాడు. మీరేం చేస్తుంటారండి? నేను శాటిలైట్ లో పని చేస్తానండి. శాటిలైట్ లో పని చేస్తుంటారు? అవునండి. ఏం చేస్తుంటారండి? ఇప్పుడు మన రేటింగ్లు వస్తాయి కదండి ప్రోగ్రామ్స్ కి, అవి అక్కడ చిట్టీల మీద నేనే రాసి పంపిస్తాను కింద. నేను వాష్రూమ్కి వెళ్తారా? మీ మామయ్య వస్తున్నాడు, ఇది చున్నీ తీసి ముఖం మీద వేసుకో. సార్ ఇందాక 2000 రూపాయలు ఎక్కడో పడిపోయినాయి సార్. ఎవరు సార్ మీద? అవును సార్, కొంచెం ఎతికి పెట్టండి సార్. అవునా, నాకే ఇస్తారు? 4000 ఇస్తానండి. ఫస్ట్ టైం అండి. ఏంటండి? ఒక భోగిలోకి ఇంకో భోగి ఎక్కిందండి. ఇక్కడ మా చెల్లె బిడ్డను కూడా లేపుకొచ్చిండు. ఇక్కడ ఎవడన్నా కనబడ్డా అట్లా? దాని నుంచి అనుమానంగా తిరుగుతున్నాడండి భోగిలు ఈయన. ఈడా? అవునండి. ఒకడేమో బాత్రూమ్ లోకి వెళ్ళాడండి. ఏయ్, ఏంటి?
ఏం రా మా చెల్లె బిడ్డను లేపుకొచ్చినావట అండి నిజం చెప్పు నువ్వే నాకే సంబంధం లేదు సార్ ఏడబెట్టినావు నేను పెళ్లికి వెళ్తాను, మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను సార్. ఏయ్, మజాకాడా సార్ 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 నాకు తెలిసి మనోడు కాదనుకోండి నేను సార్. కాదండి. ఇంకొకడు ఇంకెవర్రా బాత్రూమ్ లోకి వెళ్ళిపోయాడు సార్. మీరు ఇలాగ వస్తామంటే నాకు అర్జెంట్ అని చెప్పి లోపలికి ఆడే వెళ్ళిపోయాడు. ఆడే ఈడే అన్న. మా చెల్లె బిడ్డను లేపుకొచ్చావట ఏడిరా సార్ నేను నిజంగా నాకు తెలియదు సార్ ఒక్క అమ్మాయి నిమిషం ఆగండి సార్. నాకు తెలిసి వీళ్ళిద్దరూ కొంచెం కాదనుకోండి సార్. మరి ఇంకెవర్రా అంటే ఎవరైనా అనుమానంగా తిరిగితే నేను ఫోన్ చేస్తాను సార్. మీ నెంబర్ ఇవ్వండి సార్. నాకు చెప్పండి సార్, నేను ఎక్కించుకుంటాను. నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోరా. అదేంటంటే ఫోన్ లేదు కదా, ఎలా మాట్లాడుతున్నారు? ఇది వైర్లెస్. ఉందగా వైరు. మీరు వెళ్ళండి పిలుస్తాను మీకు. నా ఫోన్ ఫోన్ చేస్తాను. చేయి. ఎవరు సార్ ఎంతగా లేపుకెళ్ళిపోయింది? మామయ్య పడతారేంటి? సార్ ఎలా లేపుకెళ్ళిపోతాడు సార్ అసలు? ఎవరు సార్ ఎంతకి అసలు ఆడు? నేనే సార్. ఏంటి ఇప్పుడు అమ్మాయిని లేపుకొచ్చింది? అవును సార్, రేపే మా పెళ్లి యాక్చువల్ గా. మరి లవర్ అన్నారు అంటే లేపుకొచ్చారా? అవును సార్. వాళ్ళు మేనగోళ్ళు. అవును సార్. మరి వాళ్ళు అంత కొడుతుంటే చెప్పాలి కదా సార్, మీరేం చెప్పండి. సార్ ఒకవేళ నేను తెలిసిపోతే కనుక తీసుకెళ్లిపోయి విడదీసేస్తారు కదా సార్. అరే వెళ్ళారా నువ్వు? హలో వెళ్దాం ఫాస్ట్ రా. స్టీఫెన్ హ్యాక్స్, మీ మేనకోళ్ళు అదిగోండి, ఈడు తీసుకొచ్చింది కిడ్నాప్ చేసింది. మీరు మమ్మల్ని పట్టుకున్నారు. నిప్పు లాంటి క్యారెక్టర్ మాది. అమ్మాయిలు చూడలేదు ఎప్పుడు. నువ్వే చెప్పాలి నిప్పులా. నన్ను కొడితే మా ఫ్రెండ్స్ ఊరుకుంటారు అనుకున్నారు మీరు? అక్కడ నీ ఫ్రెండ్స్ ఎవరు? మీరే కదరా? ఫ్రెండ్సా? ఏయ్, ఏమ్రా తమాషాలు చేస్తున్నా నువ్వు వస్తావని తెలుసురా. మా వాళ్ళని వెళ్ళేటప్పుడు అన్నారు, అన్న వస్తే కింద తొక్కేస్తాను అని చెప్పాను. తెలుసా నీకు? ఒక్క నిమిషం సార్. అసలు లేపుకెళ్ళిపోయిన ప్లాన్ ఇచ్చింది వీళ్ళు సార్. ఆ బ్లాక్ టీ షర్ట్ వాడు. ఏంటి సార్? నాకేం సంబంధం లేదు సార్. యాక్చువల్లీ ప్లాన్ అంతా ఈడు సార్. సంధి అవలగాళ్ళక తిరుగుతున్నాం మేము. మజాక్ మీరు చేస్తున్నాం అయ్యండి సార్, రెండు వేయండి సార్, గట్టిగా వేయండి సార్. సార్ 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 నేను కాదు సార్. తీసుకెళ్ళిపోయి సార్ మీ మేనకోడల్ని. ఆడు మంచోడు రాడు. ఆ ప్లానింగ్ ఇచ్చింది కూడా మీరే. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్ మీకు? బాగుంది సీను, చాలా బాగా చేశారు. మీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు మేడం. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ ఎలా అనిపించింది స్కిట్? నీకు ఎలా వస్తాయి ఆ బాడీ లాంగ్వేజ్? ఒక్కొక్క దానికి చాలా పెక్యులర్ గా ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్. దాంతోనే మార్క్స్ కొట్టేస్తావు. చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ.